సో మరి 3 తారీఖు రోజు వచ్చేటటువంటి రిజల్ట్స్ తోటి కొత్త ప్రభుత్వాలు ఏర్పడబోతుంది. పాత ప్రభుత్వం కంటిన్యూ అవుతుందా, కొత్త ప్రభుత్వం కంటిన్యూ అవుతుందా అనేది మనం పరిగణలోకి తీసుకుంటే, సో విద్యార్థుల యొక్క జీవితాలు చూస్తున్నట్టు ఉదయం పూట కాలేజీకి వచ్చేటప్పుడు బస్సులు తక్కువగా ఉన్న సందర్భాలు, కాలేజీ వదిలిపెట్టినప్పుడు కూడా బస్సులు తక్కువ ఉన్న సందర్భాలు ఉంటాయి. విద్యార్థులకు మరి రాబోయేటటువంటి ప్రభుత్వాలకు ఏం చెప్తారు విద్యార్థులు, ఎలాంటి ప్రభుత్వం కావాలనుకుంటారు, వాళ్ళ మనసులో మాట చర్చిద్దాం. ప్రస్తుతం మనం చైతన్యపురి బస్ స్టాప్లో ఉన్నాం. పేరు సంజయ్. ఏ కాలేజ్? శ్రీ చైతన్య. సంజయ్, ఈ సమయంలో వచ్చిందంటేనే బస్సులు తక్కువగా ఉండి రద్దీ ఎక్కువగా ఉంది అని అంటారు, నిజమేనా? అవును. ఎక్కడి నుంచి వస్తాం మీరు? ఏం చేసుకోవాలి నుంచి ఏం చేసుకోవాలి? బస్సులు ఉన్నాయా మరి? లేవు, తక్కువ ఉన్నాయి. ఎంతమంది ఎన్ని బస్సులు ఉంటాయి, జనాలు ఎంతమంది? ఒక 10-12 అట్లుంటాయి. 10-12 అట్లుంటాయి. కానీ ఫుడ్ బోర్డింగ్ అట్లా ఇబ్బంది అయిపోతుంది. చాలా మంది ముందల నుంచి కావచ్చు, వెంక నుంచి కావచ్చు, ఏలాడబడిపోతున్నారు. కింద పడి యాక్సిడెంట్స్, ఇట్లా దెబ్బలు తాకి పిల్లలకి అట్లా చాలా ఇబ్బంది అయిపోతుంది. ఉన్నటువంటి ప్రభుత్వాలు ఎంతసేపు ఉన్న పింఛన్ గురించి, వాళ్ళ గురించి వెళ్తాం. మీలాంటి స్టూడెంట్స్ గురించి బస్ పాస్ ఇస్తున్నప్పుడు కూడా బస్సులు సరిగా లేవని ఒక వార్త ఉంది. మరి అట్లే ఉందా మీకు? అవును, బస్ పాస్ ఇచ్చి ఏం లాభం అంకుల్. ఇప్పుడు మనం బస్ పాస్ ఇచ్చినప్పుడన్నా మనం బస్సులో కూర్చుంటే ఒక ఎట్లా అయినా ఉంటుంది. ఫుడ్ బోర్డింగ్ చేసి మనం అంతగానం ఆ నుంచి ఇదాకా మనకు వచ్చి ఇక బస్ పాస్ ఇచ్చి ఏం లాభం ఉంటుంది? అట్లా మరి ఏం చెప్తావు రాబోయే ప్రభుత్వానికి? ఏం చెప్తావు? చెప్పాలంటే బస్సులు వేపియాలి. ఇక వేపించి మాకు కూడా కొంచెం ఫెసిలిటీస్ ఉండేటట్టు చూడాలి. స్టూడెంట్స్ అన్నప్పుడు స్టూడెంట్స్ కూడా ఇవ్వాలి కదా. అట్లా ఓటు ఉందా మీకు? ఓటు రేట్ లేదు, నెక్స్ట్ ఇయర్ వస్తుంది. ఓటు లేదని మిమ్మల్ని పట్టించుకోలేదంట? అంతే అంకుల్. మరి ఓటు ఉన్న వాళ్ళందరినీ, ఓటు ఉన్న వాళ్ళకి ఇప్పుడు పైసలు కొట్టి అట్లా ఇంకా అట్లే చేస్తారు. మరి మేమేమైపోతాం స్టూడెంట్స్? ఇక మాకు ఓటు రేట్ లేని వాళ్ళ. డిగ్రీ, ఇంటర్ ఫస్ట్ ఇయర్. నీ పేరు? అజయ్. ఏం చెప్తావు ప్రభుత్వానికి? బస్సులు ఎక్కువ ఏం చాలా చెప్తా. ఏ సమయం? సాయంత్రం, ఈవినింగ్ టైం కాలేజ్ స్టూడెంట్స్కి మంచిగా చేయాలని చెప్తా. అంటే అందరు సరిపోయేటట్టు చేయాలి అంతే. ఇంకేమన్నా రిక్రూట్మెంట్ అంటే ఒకసారి స్టూడెంట్స్ పైన ఇట్లా చూసుకోవాలి. ఏమన్నా ఓటర్ రైట్ ఉన్న వాళ్ళు ఎలక్షన్ వాళ్ళకి ఏమున్నా వాళ్ళ కాడికి స్టూడెంట్స్ ఇట్లా పట్టించుకోవాలి కదా. సో మరో పెద్ద మనిషి ఉన్నాడు, రాబోయే ప్రభుత్వానికి ఏం చెప్తారో, ఎవరు వస్తారు అనుకుంటారు? ఎవరైనా రాని మాకేమి దానికి. ఎవరు వచ్చినా సరే కానీ మీకేం ప్రాబ్లం ఉంది? మాకేం ప్రాబ్లం అండి, సాయంత్రం పూట మధ్యలో బస్సులు తీసేసినా పర్వాలేదు, సాయంత్రం కూడా ఎక్స్ట్రా బస్సులు ఉండాలా. వాళ్ళకు స్ప్లిట్ డ్యూటీ పెట్టచ్చు. డ్రైవర్లకు కండక్టర్లకు స్ప్లిట్ డ్యూటీ పెట్టాలా. మధ్యలో ఇది ఉంటుంది కాబట్టి అది లైన్ క్లియర్ చేయాలి. ఇక్కడ జనాలని ఎవరు లేకుండా చేసేసేయాలి. సో ప్రస్తుతం మనము చైతన్యపురి బస్ స్టాప్లో ఉన్నాము. సో ఇక్కడికి విద్యార్థులు అందరూ కూడా చాలామంది, ఇక్కడ బాలికలు కావచ్చు, అక్కడ బాలురు కావచ్చు, చాలామంది కూడా బస్సు కోసం వెయిట్ చేస్తున్నారు. 5:30 అయిందంటే మరి ఇక్కడ తండోపతండాలుగా విద్యార్థులు ఉంటారు. బస్సుల పరిస్థితి ఎలా ఉంది, వారికి ఇంకా ఎలాంటి వసతులు కల్పించాలో వారి మాటలు తెలుసుకుందాం. మీ పేరు? సంజన. ఎక్కడి నుంచి వస్తుంది సంజన? సరూర్ నగర్. ఏ కాలేజ్? పాకాల ప్లాజా. సార్ చదువుతున్నారు? సెకండ్ ఇయర్, ఇంటర్. 3వ తారీఖు నాడు ఫలితాలు వస్తున్నాయి కదా. సో రాబోయే కొత్త ప్రభుత్వానికి ఏం చెప్తాం, మీకు ఏం కావాలి? పోయినసారి లీక్ అయినట్టు ఎగ్జామ్ పేపర్స్ మళ్ళీ లీక్ కావద్దు. కొన్ని బెనిఫిట్స్ అనేటివి మాకు ఇవ్వాలి. టైమింగ్స్, బస్ టైమింగ్స్ సరిగా లేవు. బస్సులు సరిపోయినాయా మీకు? లేవు. ఎలా ఉంది పరిస్థితి మరి? ఒక టైం పడుతుంది, హాఫ్ అన్ అవర్కి ఒకటి వస్తుంది, గంటకు ఒకటి వస్తుంది. మంది విద్యార్థులు ముందలంగా కానీ ఇంకా కానీ బాగా అంటే పట్టుకొని వెళ్తున్నట్టు తెలుస్తుంది. అవును, కింద యాక్సిడెంట్స్ కూడా అవుతుంది. దానికోసం బస్సులు అనేటివి ఇంకా పెంచాలని అనుకుంటున్నాను, ఇంకా ఎక్కువ చెయ్యాలి అని అనుకుంటున్నాను. మా నీడ్స్ అనేటివి మాకు చాలా ఉంటాయి. ఇప్పుడు చెప్తే అన్నీ తీర్చలేరు, కొన్నైనా తీరవాలి కదా. కొన్ని తీరవాలని మేము మాత్రం చెప్తున్నాం. వచ్చేది ఎవరో మనకు కూడా తెలియదు, ఎవరికి కూడా తెలీదు. వచ్చేవాళ్ళు అన్ని బెనిఫిట్స్ తీయాలని అయితే కోరుకుంటున్నాం, అంతే. ఆశ్రిత. ఎట్లా ఉంది పరిస్థితి, బస్సుల పరిస్థితి? మేము 5 o'clock వస్తే 7 o'clock అవుతుంది ఇంటికి వెళ్ళే వారికి. లాంగ్ డిస్టెన్స్ కూడా కాదు, చాలా ఇబ్బంది అవుతుంది బస్సెస్ లేకుండా. గవర్నమెంట్ మళ్ళీ ఫామ్ అవుతుంది, ఇంకా మంచి గవర్నమెంట్ రావాలి. ఏం జరుగుతుంది, మస్తు ఇబ్బంది అవుతుంది. ఇక్కడ ఉన్న చింతలకుంటకి వెళ్ళడానికే 2 hours టైం పడుతుంది మాకు. బస్సెస్ చాలా ఇబ్బంది అవుతుంది, ఇంకా చాలా ఎగరడం ఇట్లా ఇబ్బంది అవుతుంది చాలా. ఎట్లా ఉంది? వచ్చేటప్పుడు కూడా అదే పరిస్థితి, బస్సెస్ అసలు సరిపోవట్లేదు. చేస్తున్న స్టూడెంట్స్ అసలు కాలేజ్కి చదువుకోవడానికి వస్తున్నాం, మా ప్రాణాలు వదిలేసుకొని వస్తున్నాం. మరి ఎందుకు స్టూడెంట్స్ ఆ విషయం పైన ఎందుకు చర్చించుకోవట్లేదు? మాకు టైమే ఉండదు. మీరు మంచిగా ఉన్నారా? మీకు బస్సు బాగానే ఉంది? మాకు ఉంది. బాగానే వస్తుందా? అంటే వస్తాయి అన్ని. జనాలు చాలా ఉంటారు. అదే మరి దాని అదే నేను చెప్పేది, జనాలు ఏలాడుతున్నారా మీ బస్సులో? సీట్లు ఉన్నాయా? ఉండవు, సీట్స్ ఉండవు. చెప్పారు ఎవరికన్నా? చెప్పలేదు. మీ పేరు? భవ్యశ్రీ. ఎక్కడి నుంచి వస్తారు? సరూర్ నగర్. ఏ బస్సు? 107. బాగానే
మరి ఎలా ఉంది పరిస్థితి? సో దాని తర్వాత ఏది లేదు బస్సెస్, అందుకోసమే చెప్తున్నాను. అస్సలు లేవు, ప్రభుత్వాలు చాలా చేస్తున్నాం మేము అంటున్నాయి కదా, ఏం చేయట్లేదు. చేసేటోళ్ళకి చేస్తారు, మాకు చెయ్యరు కదా. ఏం చేయాలి? టైంకి రావు బస్సులు, లేట్, గంటలు గంటలు ఇక్కడ నించోవాలి. ఇంటికి పోయి మళ్ళీ మా పని మేము చేసుకోవాలి. ఎట్లా గంటలు అంటే ఎంత సమయం పడుతుంది? అంటే మేము 5:20కి ఇడికి వస్తే 6 వరకు ఇడనే నించోడవుతుంది. బస్సు వచ్చినా కానీ బస్సులో ప్లేస్ అనేది ఉందా? ఉండదు. అందులో కూడా ఫుడ్ బోర్డింగే చేస్తున్నాం అందరం. మరి ఎందుకు మీ అంటే స్టూడెంట్స్ పైన దృష్టి పెట్టట్లేదు అంటారు? అవును, గంట సేపు మేము బస్ స్టాప్లోనే ఉంటున్నాం. ఇంటికి పోయేసరికి ఇంకా హాఫ్ అన్ అవర్ అవుతుంది. 6:37 అవుతుంది ఇంటికి పోయేసరికి. బస్ పాస్ ఎంత? 500. ఆర్డినరీ బస్సులు తక్కువ వస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నారు? వనస్థలిపురం, ఏ కాలేజ్? శ్రీ చైతన్య. ఎంతమంది ఉంటారు మీ స్టూడెంట్స్? ఒక 500-600 మంది ఉంటారు. బస్సులు 4-5 6 దాకా ఇన్నే వెయిట్ చేయాల్సి వస్తుంది. మెట్రోలో వస్తుంది 3 ఉంటాయి. అందులోనే అసలు ప్లేస్ చచ్చుకోలేక 7 o'clock ఇంటికి పోతాం మేము. ఏం చేయాలండి, ఎవరు బస్సులు పెడతలేరు, ఇంతమంది ఉంటారు. రాబోయే ప్రభుత్వానికి ఏం చెప్తారు? రాబోయే ప్రభుత్వానికి ఏం చెప్తాను, కొంచెం ఎక్కువ పెట్టండి ఆర్డినరీవి. మెట్రో పాసులు రేట్ తక్కువ చేయండి కొంచెం. ఎందుకు వెళ్ళిపోవచ్చు. డబల్ ప్రైజులు పెడితే ఎవరు కొనుక్కోగలుగుతారు? మెట్రో బస్ అంటారా? మెట్రో బస్సులు అన్నందుకే అది తక్కువ ఉండాలి. ఖచ్చితంగా ఆర్డినరీ వెళ్ళాలా? అంటే మెట్రోకి పెట్టాలన్నా కానీ 30 అవుతుంది, 20 అవుతుంది. మెట్రోలో కూడా సీట్లు దొరకట్లేదు. ఆర్డినరీ డేలాడుతుంటే కూర్చుంటే ఇంకా పోయినట్టు మేము ఇంటికి. మార్నింగ్ పరిస్థితి మార్నింగ్ అంటే డైరెక్ట్గా బస్ నుంచి స్టేషన్ నుంచి వెళ్తాం కాబట్టి తక్కువనే ఉంటాయి, కానీ అక్కడ కూడా రష్ ఎక్కువనే ఉంటుంది, చాలా కష్టం అవుతుంది. థ్యాంక్ యూ. మీ ఏరియా? మేము పనామా నుంచి వస్తాం. ఎన్ని బస్సులు ఉన్నాయి? ఒక 4-5 ఉంటాయేమో. 5:30 అయితే ఒక్క బస్సు కూడా రాదు. 6కి అట్లా వస్తే 2-3 వస్తే కంటిన్యూస్గా, తర్వాత ఒక్క బస్సు కూడా రాదు వెళ్ళడానికి. ఫుడ్ బోర్డింగ్ చేసుకుంటే వెళ్ళాల్సి వస్తుంది మాకు. ఫ్రంట్ సైడ్ ఫ్రంట్ సైడ్ కూడా ఫుడ్ బోర్డింగే ఉంటుంది. అసలు చాలా కష్టం అవుతుంది. ఇంటికి వెళ్ళలేకే 7:37 అవుతుంది. ఏం చెప్తావు రాబోయే ప్రభుత్వం? బస్సెస్ ఎక్కువ పెట్టాలి, స్టూడెంట్స్కి అన్ని ఫెసిలిటీస్ తీసుకురావాలని నేను ఏ రూటు? పనం చేసుకోవాలి. సో మనం చూస్తూనే ఉన్నాం ఇప్పుడు చైతన్యపురి బస్ స్టాప్లో చూస్తున్నాము. ఫ్రంట్ సైడ్ కావచ్చు, అటు బ్యాక్ సైడ్ కావచ్చు, అక్కడ బాయ్స్ ఇక్కడ గర్ల్స్ మరి ఒకే బస్సులో భారీగా ఎక్కడం వల్ల బస్సులో ప్లేస్ లేని సందర్భం మనం చూస్తూనే ఉన్నాం. అయినా కూడా కుక్కి వెళ్తున్నారు. ఈ సమయం ఏంటంటే విద్యార్థులు భారీగా ఇక్కడ కాలేజీలు ఉండడం వల్ల, ప్రైవేట్ కాలేజీలు ఉండడం వల్ల చాలామంది కూడా ఇక్కడ రావడం జరుగుతుంది. చాలా ఇబ్బందిగానే ఉంది. సో ఎవరు వచ్చినా కూడా మాకు వెసులుబాట్లు కల్పిస్తలేరు అంటారు. ఇక్కడ ఒక బాయ్స్ ఏం పెడతామే? రాజేష్. ఏ కాలేజ్? నారాయణ. ఎట్లా ఉంది పరిస్థితి? బాగానే ఉంది. బస్సులు బాగా వస్తున్నాయి? బస్సులు కొంచెం అంటే టఫ్గా ఉన్నాయి. ఎక్కడి నుంచి వస్తారు? సంగి. ఎన్ని బస్సులు ఉన్నాయి? 3 buses. బస్సులే. ఎంతమంది ఎక్కుతారు బస్సులు? అంటే చాలామంది ఎక్కుతారు. అంటే మరి ప్రభుత్వానికి రాబోయే ప్రభుత్వానికి ఏం చెప్తారు? బస్సులు అయితే ఎక్కువ పెట్టామంట. ఇబ్బంది పడరా? ఇబ్బంది పడుతురా? చాలా. అంటే ఇప్పుడు బస్సు లేక మా ట్రాన్స్పోర్ట్కే ప్రాబ్లం అవుతుంది. మీరే కాదు? నారాయణ. ఎట్లా ఉంది పరిస్థితి? బస్సుల పరిస్థితి? బస్సులు ఉన్నాయి కానీ టైంకి రష్ ఇట్లానే ఉంటుంది. ఎట్లా ఉంటుంది? చాలా ఉంటుంది. చాలా కాలేజీలు ఉన్నాయి కాబట్టి రష్ ఇట్లానే ఉంటుంది. ఎట్లా ఎలాడతావా నువ్వు? వెళ్ళాడు ఏం లేదు, ఖాళీ ఉన్నప్పుడు పోతాం. పోయేటప్పుడు ఎట్లా? పోయేటప్పుడు బస్సు తక్కువ ఉన్నాయి, చాలామంది ఉన్నారు కాబట్టి ప్లేస్ సరిపోదు. మీకు బస్సులు బాగున్నా? మీరు బాగానే ఉన్నాయండి, వస్తున్నాయండి. ఎన్ని వస్తున్నాయి? ఏంటంటే 10 minutesకి ఒక బస్సు వస్తుందండి. అందరు జనాలు బాగానే ఉర్రా? జనాలు అంటే ఫుడ్ బోర్డింగ్ వేస్తున్నారు, లోపలికి పోవట్లేరు. బస్సులు బాగున్నా కూడా ఫుడ్ బోర్డింగ్? అవునండి. లోపల సీట్లు ఉన్నాయి? సీట్లు ఉన్నాయి కానీ ఫుడ్ బోర్డింగ్ వేస్తున్నారు. మీ వాళ్ళేనా? అంటే మా వాళ్ళు కాదు, అక్కడ మధ్యలో దిగేవాళ్ళు. విద్యార్థులేనా? విద్యార్థులే. వాళ్ళకు క్రమశిక్షణ లేదా? అంటే కొంతమందికి లేదు. ఇచ్చారా గాయస్? అలా అని అనుకోండి. బాగానే ఉంది కానీ బస్సులు ఉండట్లేదు మా ఊరికి. కుంట్లూరు తక్కువ ఉంటాయి బస్సులు. ఎలా ఆడుకుంటున్నా మొత్తం? ఎలా ఫుడ్ బోర్డింగ్? ఫుడ్ బోర్డింగే. రాబోయే ప్రభుత్వానికి ఏం చెప్తారు? బస్సులు పెంచితే మంచిగా, అంటే ఎన్నంటే సరిపోయాయండి. ఏ సమయంలో? ఈ మన కాలేజ్ వాళ్ళు స్కూల్స్ వాళ్ళు వదిలే టైంలో. ఏ కాలేజ్? శ్రీగాయత్రి. ఏం చదువుతావు? 2nd year ఇంటర్. ఇప్పుడు మేకల క్యాంపస్ నారాయణ. ఎట్లా ఉంది పరిస్థితి? ఎట్లా ఉందంటే బస్సులు టైంకి వస్తున్నాయి, కాకపోతే రష్ ఉంటున్నాయి చాలా. పెంచాలన్నా బస్సులు? పెంచాలనా? అర్థం కాలేదు. పెంచాలన్నా బస్సులు? పెంచాలి. ఎన్ని పెంచాలి? ఏంటంటే స్టూడెంట్స్
ఫుట్బాల్ చేయకుండా లో అంటే సరిపోయేంత ఇబ్బంది అవుతుందా మరి ఫుట్బాల్ వల్ల? ఇబ్బంది అవుతుంది. కింద పడరా ఎవరన్నా? కింద పడరా ఎవరన్నా? కింద పడ్డా అంటే నేను ఇన్ని రోజుల్లో ఒక 4-5 మంది సంఘటనలు బాగా తాకినా? తాకింది. నేను బీటెక్ అన్నా. అదే కాలేజే కదా. శ్రేయాస్ ఎక్కడ? బండ్లో కూడా ఎట్లా పోతావు? బండి మీద. ఫస్ట్ టైం అంటే ఇప్పుడు కాలేజ్ లేదు, ఈరోజు బయటికి వచ్చినాం. బస్సులు తిరుగుతున్నాయి ఎవరన్నా చూస్తానికి వచ్చి? బస్ పాస్ ఉంది నా దగ్గర. బస్సులు బాగానే ఉన్నాయి, నార్మల్గా ఉన్నాయి. ఏం చెప్తావు రాబోయే ప్రభుత్వాన్ని? ఏం చెప్తామన్నా, ఇట్లనే బస్సులు ఉండాలి అంతే. మీరే కదా. శ్రీ గాయత్రి. ఎట్లా ఉంది పరిస్థితి, బస్సుల పరిస్థితి? బస్సులు తక్కువైనాయి, లేట్ అవుతుంది వెళ్ళడానికి ఇంటికి. కొన్ని బస్సులు వస్తే బాగుంటుంది. చాలు. ఏ రూట్లో? ఇదే రూట్లో ఏం చేసుకోవాలి, తెలిసిన నుంచి ఏం చేసుకోవాలి. ఎన్ని బస్సులు అయితే బాగుంటుంది? ఒక 5:30కి ఒక 4 బస్సెస్ ఉండాలి, 5:30 నుంచి. చాలా. మీరే ఏ కాలేజ్? శ్రీ చైతన్య. ఏడికి వెళ్ళాలి మీరు? హైదరాబాద్. బస్సులు ఎట్లున్నాయి? ఫుల్ రష్ ఉన్నాయి అన్న. ఎన్ని బస్సులు ఉన్నాయి? ఎన్ని రష్, కొన్ని ఎక్కువనే ఉంటాయి కానీ అన్ని రష్ ఉంటాయి. పోయేవి వచ్చేవి కూడా అంతే ఉన్నాయి. ఏ సమయానికి వెళ్తావు నువ్వు ఇంట్లో? ఇంటికి పోయేసరికి 7 అవుతుంది అన్న. హైదరాబాద్ నుంచి పోవాలి, మళ్ళీ వేరే బస్సు ఎక్కాలి. వాళ్ళు వచ్చేటప్పుడు వచ్చేటప్పుడు పొద్దుగాల 7 టైంకి రాలేకపోతున్నా. 7 o'clockకి బస్సు లేదు. ఈడకి 8 o'clock ఉండాలి. ఈడ కష్టమవుతుంది. ఫుడ్ బోర్డింగ్? ఫుడ్ బోర్డింగ్ అన్న. మన నాగోల్ ఏ బస్సు? 72J ఎట్లా బాగానే ఉన్నాయా? వస్తాయి కానీ రష్ ఉంటాయి, అవి కూడా తక్కువ. ఏం చెప్తా? ఏం చేద్దాం, ఏం చేయలేం. వాళ్ళు బస్సులు పెంచాలి. పొద్దున కొత్త బస్సులు వస్తాయి, సాయంత్రానికి పాత బస్సులు వస్తాయి. 30 minutes అయింది, ఒక్క బస్సు రాలేదు. ఒక్క 72 జారా. ఇప్పుడు వచ్చిన బస్సు కూడా ఫుల్ రష్ ఉంటుంది. ఫుడ్ బోర్డింగ్ కూడా ఛాన్స్ ఉండదు. ఇప్పుడు ఎలక్షన్ టైం ఫస్ట్ ఇది. ఎలక్షన్ టైం మొత్తం లేవట్టిర్రు, అన్ని బస్సులు తీసేసిర్రు. 72 నిన్న అయితే 3 బస్సులు ఉన్నాయి 72J. అది కూడా 2 గంటన్నరకు ఒక బస్సు వస్తుంది. ఇట్లా వస్తే ఇట్లా కష్టమే. ఇంకా పొద్దున అయితే కొన్ని బస్సెస్ ఫ్రీ ఉంటాయి కానీ సాయంత్రం ఈ టైంలో ఒక దిల్షినా నుంచి ఒక బస్సు నార్మల్గా వేసేయాలి, ఖాళీ బస్సు ఒక స్టూడెంట్స్ కానీ. అట్లా వేస్తే మంచిగా ఉంటుంది. బస్సులు ఏం బాగాలేవు, మంచిగా ఏసీ బస్సులు ఉంటే బాగుంటుంది. పెద్ద పెద్ద డబల్ డెక్కర్ బస్సులు ఉంటే పోయేటప్పుడు కూడా మంచిగా వండుకొని పోవచ్చు. ఈ బస్సులలో అయితే ఇరుకు గంటకో బస్సు వస్తుంది. ఆ బస్సులు చాలా మంది కింద పడుతున్నారు. ఏమవుతుందంట అనే బస్సులు వస్తున్నాయన్న. ప్రతి ఈడేమైందంటే 4-5 కాలేజెస్ ఈడ దగ్గరలోనే ఉన్నాయి. చాలా పబ్లిక్ గిట చాలా అయిపోతుర్రు. బస్సులలో రష్ ఎక్కువ అవుతుంది. కొంతమంది పడుతున్నారు, కాళ్ళు ఇరుతున్నాయి, చేతులు ఇరుతున్నాయి. కొన్ని బస్సులు తక్కువ అయినా చాలే, బస్సులైనా ఎక్కువ అవుతున్నాయి. పోతూనే ఉంటాడు, కొద్దిసేపు ఈడికెళ్ళి వెళ్ళిపోతూనే ఉంటాడు. అప్పుడే దగ్గర ఆపడు. ఒక నిమిషం దిగేదాకా డైరెక్ట్ వెళ్ళిపోతూనే ఉంటాడు. బస్సు స్టాప్ కాడ స్టాప్ ఆగాడు. అది మాది ప్రాబ్లం. చెప్తా మరి రాబోయే ప్రభుత్వానికి? ఏం చెప్తున్నాం అంటే ఇంకా మాది బస్ పాస్ గిట జర చాలా ఎక్కువ అవుతుంది అన్న. మాది బస్సుది గిట ప్రాబ్లం ఎక్కువ అవుతుంది. జర అదొక్కటి చూస్తే అది మంచిగా ఉంటుంది. స్టూడెంట్ ఫ్రీ పాస్. ఇప్పుడు కాంగ్రెస్ వస్తే లేడీస్కి ఫ్రీ పాస్ ఇస్తా అని చెప్పారు. అట్లా ఇప్పుడు బాయ్స్ కూడా ఫ్రీ పాస్ ఇవ్వాలి స్టూడెంట్స్కి. స్కాలర్షిప్ గురించి గిట మా స్కాలర్షిప్ ఇస్తా అని చెప్పి అన్నారు. అప్లై చేసుకోమంటారు కానీ స్కాలర్షిప్లో పడవు, ఏం పడవు. ఫ్రీ పాస్ కూడా ఇస్తారు. 2-3 years నుంచి ఎవరికి ఇవ్వలేదంటే ఇప్పటి వరకు. బస్సులు కొంచెం ఆనందే, కాకపోతే రష్ ఉన్నాయి అంకుల్. మొత్తం స్టూడెంట్స్ డిసిప్లిన్ లేకుండా బాగా రష్ ఉన్నాయి అంకుల్. ఫుట్బాల్ అంకుల్ ఫుట్బాల్ మీద ప్లేస్ ఉన్నా కానీ లోపల ఫుట్బాల్ పైన నిల్చుంటారు. ప్రాబ్లం ఉందా? మమ్మల్ని కూడా లోపలికి వెళ్ళినారు, ఇంకా బాగా డిస్టర్బెన్స్ చేస్తారు. ఎవరన్నారా? లేదు, కానీ సౌండ్లు చేయడం, నాయిస్ చేయడం అట్లా చదువుకోవట్లే. ఏమో అంకుల్ తెలీదు. బ్యాచ్ అంకుల్ అంతే. బోర్డింగ్ చేసేటప్పుడు హెడ్ ఫోన్స్ యూజ్ చేస్తున్నారు. అంటే మొబైల్ యూజ్ చేసుకుంటూ ఫుడ్ బోర్డింగ్ చేస్తున్నారు. ఇంకొంతమంది హెడ్ ఫోన్స్ పెట్టుకున్న పాటలను కూడా ఫుడ్ బోర్డింగ్ చేస్తున్నారు. అసలు అర్థం అవ్వట్లేదు, అది ఎంజాయ్మెంటా లేకపోతే ఏందో కూడా అర్థం అవ్వట్లేదు. కొంచెం గ్యాప్ ఇస్తే మేము కూడా లోపలికి పోతాం కదా, దానివల్ల ఇంత టైము. ఎట్లా ఉన్నాయి? తక్కువనే ఉన్నాయి. ఏ ఊరు మీద? మన్సూరాబాద్. దీన్నే చింతలకుంట. ఎట్లా ఆడదాకా కూడా లేవా? సేపటి నడుచుకుంటూ పోతావు కదా. బస్సులు అన్నీ ఫుల్ ఉంటున్నాయి, సీట్లు ఉండలేవు, అందరు వెళ్ళాల్సి వస్తుంది. అందుకే చెప్తున్నాం, ఒక బస్సు కూడా ఉండలే, సీట్లు దొరకవు, ఏం దొరకవు. మొన్న మావాడి కింద పడ్డట్టు చెయ్యి ఇరిగింది. ఎవరు? ఈ హైదరాబాద్లో ఉంటాడు, ఎల్బినార్ గడ పడ్డాడు. బస్సు కూడా బస్సు ఆపకుండా వెళ్ళిపోయాడు. ఏం చేయాలి? మేము హాస్పిటల్ తీసుకున్నాం. బస్సులు కొత్త వేపియాలి, సరిపోయేంత మంది ఎక్కాలి బస్సులో, అంతే. ఊరు
సర్నార్ ఎట్లా దేంట్లో బస్ కూడా నడుచుకుంటూ పోతావు వంగిపోతావు మాకు ప్రాబ్లం అవుతుంది రోజు బస్సు ఒక్క బస్సు కూడా చక్కగా వస్తలేదు రాబోయే ప్రభుత్వం ఏం చెప్తావు ఏమొస్తుంది ఏ ప్రాబ్లం వచ్చినా కూడా బస్సులు తగ్గుతలేవు ఎక్కువ అవుతలేవు అన్ని ఒక్క బస్సు కూడా చక్కలేదు అన్ని డొక్కు బస్సులు వచ్చాయి కొత్త బస్సులు కూడా వేపిస్తలేరు తాను ఫుట్బోడా ఫుట్బాల్ మీదే పోవాలి లేకపోతే నడుచుకుంటూ పోవాలి ఎక్కడి నుంచి వస్తావు సర్నార్ ఎట్లా ఉంది పరిస్థితి పరిస్థితి అంటే బాగానే ఉంది సార్, బస్సులు ఏం లేవు అంతే. సర్నార్ బస్సులు అయితే లేట్ వస్తాయి, డైలీ ఫుడ్ బోటింగ్ వేసుకుంటూ వెళ్తాం, లేకపోతే నడుచుకుంటూ వెళ్తాం అంతే.